హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ 2 days చాలా బిజీగా ఉండి నేనైతే వ్లాగులు కానీ షార్ట్లు కానీ ఏమీ ఎడిట్ చేయలేదు. అందుకనేసే నిన్న ఒక్క షార్ట్ పెట్టాను తప్పించి వ్లాగ్ ఏం పెట్టలేదు. ఇంకైతే మాత్రం మీరు నన్ను మిస్ అయ్యారో లేదో నాకు తెలియదు, కానీ మీ కామెంట్స్ని అయితే నేను చాలా మిస్ అయ్యానండి. నాకు షార్ట్లకి చాలా కామెంట్స్ వస్తాయి, బట్ నాకు వ్లాగ్లో వచ్చే కామెంట్స్ ఏంటో మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, మీతో ఇంటరాక్షన్ పెంచుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే షార్ట్ రీచ్ ఎక్కువ వెళ్తుంది, చాలా కామెంట్స్ వస్తాయి, కానీ అందులో రెగ్యులర్ వ్యూవర్స్ ఉండరు. వ్లాగ్కి మాత్రం రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు కదా. సో మీతో నాకు ఒక బాండింగ్ ఏర్పడిపోయిందండి. సో ఇంకోటి వైజాగ్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి మేము. ఇది ఓఆర్హెచ్ అనమాట, అంటే ఆఫీసర్స్కి ఇస్తారు చూసారా, ఆ రూమ్ తీసుకున్నామండి. రూమ్ రెంట్ వచ్చేసి 200 రూపీస్. మేము 2 daysకి అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ అయితే మాత్రం చూడగానే వావ్ అనిపించిందండి. ఎంత పెద్ద రూమో తెలుసా, ఇది చాలా బాగుంది. నేను మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి ఇలాగ స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ ఉందండి. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండి 4 chairs ఉన్నాయి. ఇంకా హ్యాండ్ వాష్కి షింక్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నేను లైట్ వేసి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఈ పక్కన ఒక బీరువా అయితే ఇచ్చారండి. అందులో దుప్పట్లు అవి పెడతారన్నమాట. నైట్ టైం మనం పడుకున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి దుప్పట్లు అవి అందులో అయితే పెడతారు. ఇలాగా ఇది డైనింగ్ ఏరియా అనమాట. మనము మెయిన్ డోర్ నుంచి స్ట్రైట్గా వస్తాయి. ఇదిగోండి మెయిన్ డోర్కి పక్కన మనకి ఇలాగ బెడ్ ఇచ్చారు కదా. ఇదిగోండి ఇది మెయిన్ డోరు. ఇలాగ ఇక్కడ బెడ్ వచ్చింది చూసారా. ఈ బెడ్ అయితే మన నలుగురికి సరిగ్గా సరిపోయిందండి. 6x6 అనుకుంటా. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, ఏసీ ఉంది, అండ్ ఇక్కడ ఒక టేబుల్ కూడా వచ్చిందండి. చాలా పెద్ద హాల్ అనమాట. ఆ హాలే ఒక 2 rooms అవుతాయి మనకి చెప్పాలంటేని. ఇది బాత్రూమ్ ఎదురుగుండా మనకి ఇలా ఒక చిన్న రూమ్ ఇచ్చారండి. ఇందులో మనము బాత్రూంలో మనము ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలాగా హెల్ప్ అవుతుంది ఆ రూమ్ అయితేని. ఇంక ఈ బాత్రూమ్ చూసారండి, ఎంత పెద్ద బాత్రూమ్ అంటే ఇది కూడా ఒక పెద్ద బెడ్రూమ్ సైజులో ఉందనమాట. ఇందులో అయితే వేడి నీళ్ళకి గీజర్ కూడా ఉంది. చాలా హ్యాపీగా మేమైతే వేడిగా నీళ్లు పట్టేసుకుని తలస్నానం అయితే చేసేసామండి రాగానే. ఇంకోటి ఇంత పెద్దగా అయితే ఉంది. నేను మా ఆయన అనుకున్నాం అనమాట, ఇది చక్కగా ప్లాన్ చేస్తే డబుల్ బెడ్రూమ్ హౌస్ కింద అయిపోయేది చాలా బాగాని. ఇలా పెద్దగా ఇలా కట్టేసి వదిలేసారేంటబ్బా అనుకున్నాం మేము. అంటే ఇవి ఎప్పటివో కదండి, ఇంకా అలాగా తయారు చేస్తారనమాట. ఇది రూము. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వైజాగ్లో ఫస్ట్ డే అండి. వైజాగ్ వచ్చామని చెప్పాను కదా నిన్న వ్లాగ్లోని. ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. వైజాగ్లో మేము ఇక్కడ రూమ్ తీసుకున్నామండి. రైల్వే స్టేషన్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. ఇప్పుడైతే మాత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత త్వరగా తలస్నానం అవి చేసేసాము. ఇప్పుడు టిఫిన్కి అయితే వెళ్తున్నామండి. బయట టిఫిన్ అయితే చేసేసి అక్కడికి వెళ్తాము. అదే మావయ్య గారు రేపు కార్యం అని చెప్పాం కదా, అక్కడ రిలేటివ్స్ అయ్యి పలకరించడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ వచ్చి రాగానే ఫోన్లకి ఛార్జింగ్ పెట్టామండి. అయితే మేము ఎక్కుతుందా లేదా అన్నది గమనించలేదనమాట. సో అస్సలు ఛార్జింగ్ ఎక్కలేదు. సరే ఈ లోపల ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది, వేరే ప్లగ్ పెడదామనేసి అన్నారు. ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చేసారండి. అసలు ఉప్పు కసుం అనమాట. ఆ గారేంటి, చట్నీ ఏంటి, అసలు నోట్లో పెట్టలేకపోయానండి. ఇలా ఒక్క ముక్క నోట్లో పెట్టి నాలుకంత ఉప్పుతో మంట వచ్చేసింది అనమాట. అంత ఉప్పు ఉందండి. మరి అలా ఇలా చేసేసారు అని. ఇంక ఇదిగోండి మేమైతే అలాగే టిఫిన్ ఇడ్లీ పూరి అవి బాగానే తినాము. ఇంకా అవి తినేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చేస్తున్నామండి. ఇంకా డోర్ అయితే లాక్ చేసేసాము. ఇంకా ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా, పెదమావయ్య గారు వాళ్ళు చనిపోయారు కదా, అక్కడ పలకరింపుకి అయితే వెళ్తున్నామండి. సో ఇంకోండి రూమ్ అయితే లాక్ వేసేసుకుని ఇప్పుడైతే మేము బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ సీరియస్గా ఒక టాపిక్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది అనమాట నాకు మా ఫ్రెండ్స్కి మధ్యని. చెప్పాను కదా ఇలాగా అసలు క్రియేటర్కి మధ్యలో ఎంత కుళ్ళుబుద్ధి ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైందండి. అందరూ మనలాగా ఉండరు, తెలిసింది అందరూ చెప్పుకోరు అనేసి. ఒకరితో ఒకరు బాగానే మాట్లాడుకుంటారు, మళ్ళీ లోపల కుళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఇప్పుడే తెలిసినాయండి. అందరినీ బ్లాకుల్లో పడేశాను. నాకు పరిచయం అవసరం లేదు, ఎవరితో ఫ్రెండ్షిప్ అవసరం లేదు అనిపించింది. నేను చాలా నమ్మానండి మనుషుల్ని. అంత నమ్మక ద్రోహం చేస్తారని అనిపించలేదు. నా దగ్గర ఎంత సాఫ్ట్గానో మాట్లాడతారు, నా వెనకాల నా గ్రోత్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారా అనేసి అనిపించింది అనమాట.
నెగిటివ్ కామెంట్స్ అంటే అనుకోవచ్చండి, మనతో పరిచయం ఉంచుకుని డైలీ మాట్లాడుకునే ఫ్రెండ్స్ కూడా ఇంత కులిపోతారా అని అనిపించింది. నాకు చాలా బాధేసిందండి. సో సీరియస్గా డిస్కస్ చేశాను. దయచేసి ఇంకా నా లైఫ్లో మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అనేసి వరుసపెట్టి అందరినీ బ్లాక్ చేసుకుంటూ వచ్చేసానండి నిన్న. సో ఇంకా అలా 2 days అయితే అదే డిస్కషన్ జరిగింది. ఇంకా నిన్నైతే మాత్రం వరుసపెట్టి అందరినీ బ్లాక్ చేసేసాను నేను. ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాను. పెదమావయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ వాళ్ళ కొడుకులు కోడల్ని వాళ్ళైతే పలకరించేసి అక్కడికి మేము వెళ్ళాం కదా. మార్నింగే మేము ఇక్కడ 10:30కి స్టార్ట్ అయ్యాము. అయితే మాకు తెలియలేదనమాట, ఆటోలు మారి వెళ్ళామండి. చాలా టైం పట్టేసింది మాకు ఈ ట్రావెలింగ్లోని. అసలు వైజాగ్ చాలా వేడి అనిపిస్తుందండి. స్కిన్ అంతా నాకు జిగురుగా అనిపిస్తుంది అనమాట. దట్టు ఇది సముద్రం ఏమో, అందుకేమో చాలా జిగురు అయితే అనిపిస్తుంది. ఇంకా అక్కడికి మారుతూ వెళ్ళాం కదా. మేము వెళ్ళిన తర్వాత 4 o'clock వరకు అక్కడైతే ఉన్నామండి. ఇంకా ఎవరి కాళ్ళు బైకులు ఉన్న వాళ్ళు బైకుల మీద, బైకులు లేని వాళ్ళు మళ్ళీ క్యాబ్లు అవి కట్టించుకుని ఇలాగా. ఇక్కడ వైజాగ్లో చాలా బీచ్లు ఉంటాయంట కదండి. సో మాకైతే రూమ్ దగ్గరలో ఆర్కే బీచ్ ఉందండి. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి మేము బీచ్ దగ్గరికి అక్కడికి వెళ్తామనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా కొంతమంది ఏమో వేరే బీచ్లు ఏవో ఉన్నాయంటండి. అదే పెదమావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే చోటకి బీచ్లు ఉన్నాయంట, అక్కడికి మేము వెళ్తామనేసి వాళ్ళు బైకుల మీద వెళ్ళారు. ఇంకా మేమైతే మాత్రం ఆటో కట్టించేసుకుని మా రూమ్ దగ్గరికి ఉన్న ఆర్కే బీచ్ దగ్గరికి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ మా రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి మాకు ఒక 150 రూపీస్ అలా అవుతుంది అనమాట ఆటోకి అయితేని. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు నేను స్వీట్ కార్న్ తినాలనిపిస్తుంది అనేసి తీసుకున్నాము. అయితే ఇది అసలు బాగాలేదండి, ఎందుకంటే అది స్వీట్ కార్న్ని వాళ్ళు కాల్చిస్తున్నారేమో, అసలు టేస్ట్ ఏం బాగాలేదు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. పిల్లలు అవి తిన్నారు కదా, మొత్తం ముఖానికి నల్లగా అంటుకుపోయినాయి అనమాట అవి. సో వాళ్ళకి మూతవి తుడుస్తుంటే ఇక్కడ ఒక అబ్బాయి వచ్చారండి. వచ్చి మీరు యూట్యూబ్లో వీడియో చేస్తారు కదా, మీ వీడియోస్ మా మిస్సెస్ చూస్తారు అనేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించిందండి. నేను ఆ రోజు వ్లాగ్ పెట్టాను కదండి, ఆ వ్లాగ్లో నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు. నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయానండి, ఎందుకంటే ఒకటి చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది ఫోన్లో మాకు. నెక్స్ట్ 2 ఏంటంటే ఇలాగా పెదమావయ్య వాళ్ళ పలకరింపుకి అయితే వెళ్ళాం కదా, అక్కడ నేను అసలు ఫోన్ బయటికి తీయలేదండి, ఫోన్ బ్యాగ్లోనే ఉంచాను. చాలామంది ఏమైనా కామెంట్ పెట్టారంటే, అక్క మా వైజాగ్ వచ్చావా అని, మేము మిమ్మల్ని కలుస్తాం అక్క, ఎక్కడున్నా చెప్పండి, అడ్రస్ చెప్పండి, మేము వస్తాం అక్క అని చాలామంది మెసేజ్ పెట్టారండి. కానీ మేము వైజాగ్ సరదాగా రాలేదు, జస్ట్ అక్కడ ఫంక్షన్ అది చూసేసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోదామన్న ఉద్దేశంతో వచ్చాము. మేము ఈరోజు ఏమన్నా కొంచెం టైం దొరికితే కైలాస్కి తీసుకెళ్దాము, పిల్లలకి ఆ శివుడు పార్వతి విగ్రహం అవి ఉంటాయి కదా, ఇది చూపిద్దాం అనుకున్నాను. షాను అయితే నేను ఆ శివుడు గుడి దగ్గరికి వెళ్దామని చాలా అడిగిందండి. అసలు మాకు కుదరలేదనమాట, ఎందుకంటే అక్కడికి మేము మార్నింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అక్కడ రిటర్న్ అయ్యేసరికి మాకు 4 o'clock అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 6 ఆ టైం అయితే అయిపోయింది అనమాట. ఇంకా కైలాసగిరి 7 కల్లా క్లోజ్ చేసేస్తారు అనేసి ఆటో డ్రైవర్ ఎవరో చెప్పారండి. ఇంకా వెళ్ళడం అయితే కుదరలేదు. సో ఇంకా మేము కైలాసగిరి ఏమి చూడలేదు. ఇంకా మేము 6 నుంచి 8:30 వరకు బీచ్లోనే ఇసుకలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నామన్నమాట. ఇంకా ఇండిపెండెన్స్ డే వస్తుంది కదండి, ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే చేశారు ఇలాగ ఈ విధంగాని. ఇక్కడ బీచ్ ఇసుకలో కొంతమంది ఇలా చేస్తే బయట రోడ్డు మీద కొంతమంది చేశారనమాట. అలాగా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఏమన్నారో తెలియదు, వీటిని అలా అయితే జరుగుతుందండి. ఇంకా అలా మేము బీచ్లో నడుచుకుంటూ అలా వెళ్ళాము. అయితే మా వారు చెప్పారనమాట, ఇక్కడ సబ్మెరైన్ ఉంటుంది అది చూద్దాము అన్నారండి. దానికి కూడా చాలా దూరం అయితే నడవలసి వచ్చిందండి మాకైతేని. ఇక్కడైతే మాత్రము గుర్రము వెళ్తుందనమాట. షాను మను ఎప్పటి నుంచో గుర్రం ఎక్కుతాను అని అడుగుతారండి. ఇంటి దగ్గరికి గుర్రం అవి వస్తాయి కదా, సో అడుగుతూ ఉంటారన్నమాట. అయితే ఇంటికి వచ్చే వాళ్ళు మరీ దారుణంగా చెప్తున్నారండి. ఒక్క పిల్లకి ఒక్క రౌండ్కి 150 అలా చెప్తున్నారు. ఇక్కడ బీచ్లో అయితే మాత్రము తక్కువ కాస్ట్కే వాళ్ళైతే ఎక్కించుకున్నారనమాట. ఇద్దరికి కలిపి 150 అన్నారండి. సో నేనైతే 100 ఇస్తాను ఇద్దరికి, ఎక్కించుకుంటానంటే ఎక్కించుకోండి, లేకపోతే లేదంటే ఎక్కించుకుంటాము అనేసి ఎక్కించుకున్నారు. ఇక్కడ విమానం అండి, ఎన్ని విమానాలు వెళ్తున్నాయో, చాలా విమానాలు అయితే మేము ఉండగా బీచ్లో చాలా విమానాలు వెళ్ళి కింద నుంచి వెళ్ళిపోయి పెద్ద పెద్ద కనిపించేస్తున్నాయి అనమాట. ఎప్పుడు విమానాన్ని ఆకాశంలో చూడమేనండి, డైరెక్ట్గా నేనైతే చూడలేదు. అసలు విమానం కూడా ఎప్పుడు ఎక్కలేదు, ఎప్పటికైనా ఒకసారి ఎక్కాలి అనేసి ఉందన్నమాట నాకు. ఇంకా అయితే పిల్లల్ని అయితే ఇది
చెప్తున్నాము. కరెక్ట్గా మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు అయితే కనిపించారండి ఇక్కడ. సో వాళ్ళు మ్యారేజ్ యానివర్సరీ అంట వాళ్ళది. ఇక్కడ బీచ్ దగ్గర కేక్ కట్ చేసుకోవడానికి అయితే వాళ్ళు అయితే వచ్చారు. సో వాళ్ళతో అయితే మాట్లాడానండి. ఇంకా అయితే మాత్రము చాలామంది మెసేజ్లు పెట్టారండి, వైజాగ్ వచ్చావు, మేము కలుస్తాము, ఎక్కడ ఉన్నారని అడిగారు. ఈసారి నేను మళ్ళీ వస్తానండి. మేము వైజాగ్ అరకు ట్రిప్ అయితే పెట్టుకుంటున్నాము నవంబర్లోని. అప్పుడు కనుక వైజాగ్ మరి అంటే మా వారు ఫస్ట్ అరకుకి టికెట్స్ బుక్ చేశారు. ఆ తర్వాత వైజాగ్ కూడా వస్తే అప్పుడు నేను మీకు ముందే చెప్తానండి. అప్పుడు ఒక షూర్గా మనందరం కలుద్దాము సరదాగాని. ఇంకా మా షాను అయితే స్నానాలు చేద్దాము, బీచ్లో స్నానం చేద్దాము అనేసి అంటూనే ఉంది. స్నానం అయితే ఇంకా కుదరదమ్మా, మన బట్టలు కూడా తెచ్చుకోలేదు కదా, కాలు తడుపుకుందాము అని చెప్పి ఇక్కడైతే కాలు తడుపుకుంటున్నాం అనమాట. నేను వైజాగ్ అంతకుముందు ఒకసారి వచ్చానని చెప్పాను కదండి, అదే ఆంధ్ర యూనివర్సిటీ కౌన్సిలింగ్కి అయితే వచ్చాము. ఆ వచ్చినప్పుడు అయితే మాత్రము ఈ బీచ్ని బస్సులో నుంచి చూశాను కానీ దిగలేదనమాట. బస్సులో నుంచి ఇది ఆర్కే బీచ్ అంటారు అనేసి అన్నే చెప్పాడు. అంతకుముందు నేను ఒకసారి వైజాగ్ వచ్చానండి. ఎప్పుడంటే నాన్నకి ఆ బోధకాలు ఆపరేషన్ చేయించారండి కేజీహెచ్ హాస్పిటల్లోని. అప్పుడు వచ్చానండి. అప్పుడు ఏంటంటే హాస్పిటల్కి వచ్చాను, హాస్పిటల్లో నుంచి మళ్ళీ వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎప్పుడు వైజాగ్ రావడము, పని చూసుకోవడం, వెళ్ళిపోవడం తప్పించి ఎప్పుడు చూడలేదు. ఈసారైనా 1-2 ప్లేస్లైనా చూడాలి అనుకున్నాను కానీ ఈసారి కూడా మాకైతే అస్సలు కుదరలేదండి, ఏమి చూడలేకపోయాము. సర్లే అట్లీస్ట్ ఈ బీచ్ అయినా చూశాను, ఆ సబ్మెరైన్ చూశాను అని హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. కానీ పిల్లలకి ఇలాంటివి నచ్చవండి. ఏంటంటే అయితే బీచ్లో సరదాగా స్నానం చేయాలి అనుకుంటారు తప్పించి ఇలాంటి వీళ్ళకి అంత ఎక్కవు. ఇక్కడ మేము ఆడుకుంటూ ఉండగా మన సబ్స్క్రైబర్ భవానీ గారు అంటండి, తను వచ్చి నాతో అయితే మాట్లాడి ఫొటోస్ కూడా తీసుకున్నారు. ఈ బీచ్లో దగ్గర 6-7 సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి. ఇంకా సబ్మెరైన్ చూద్దాము, మళ్ళీ అది క్లోజ్ అయిపోతుందేమో అనేసి బయటకు వచ్చేసరికి మన సబ్స్క్రైబరు స్నేహలత గారంటండి, తను వచ్చి మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా ఎక్కడికి వెళ్ళినా అలా సబ్స్క్రైబర్స్ కలవడము ఒక హ్యాపీ మూమెంట్ అనమాట నాకు. ఇంకైతే మాత్రము ఇక్కడ బీచ్ దగ్గర కొబ్బరి చెట్లను అయితే పెంచుతున్నారండి. అయితే ఇవి ఏంటంటే డైరెక్ట్ చెట్లను తీసుకొచ్చేసి నాటేసినట్టు ఉన్నారు. కొన్ని చెట్లకేమో సపోర్ట్ కింద పెట్టారనమాట. ఇలాగ పెట్టి కిందేమో కూర్చోవడానికి టేబుల్స్ అవి వేశారు. బాగుంది కదండి, బాగానే పెట్టారు అనేసి నేను మా ఆయన అనుకున్నాము. ఇంకా నేను మా వారు పిల్లలు కలిసి అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈ గొట్టు మీద. సబ్మెరైన్కి చాలా దూరం అయితే నడవలసి వచ్చిందండి. మా షాను మను ఏమో ఇంకెంత దూరం అంటా ఉన్నారు. ఈ బీచ్ పై చెప్పి చాలా నడిచామండి నిన్న మేమైతేని. ఇంకొండి సబ్మెరైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా వారైతే ప్రతి దాన్ని క్షుణ్ణంగా పిల్లలకి అర్థమయ్యేలాగా అసలు సబ్మెరైన్ అంటే ఏంటి, దాంట్లో ఎవరు జాబ్ చేస్తారు, అది ఎలా హెల్ప్ అవుతుంది మనకి, ఇలా ఇవన్నీ మా వారైతే షాను మనుకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కూడా అన్నీ విన్నాను అనమాట. ఇంక ఇదిగోండి ఇది నిజమైన సబ్మెరైన్ అంట. ఒకసారి యుద్ధంలో ఇది పాడైపోయిందంట. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టారు అని ఇలాగ మా హస్బెండ్ అయితే అక్కడ అవన్నీ చదివి మా పిల్లలకి అవి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇక్కడైతే ఒక జోకర్ లాగా నుంచున్నారు. షాను అది స్టాచ్యూ అనుకున్నదంటండి, నిజమైన మనిషి అనుకోలేదమ్మా నేను అనేసి చెప్తుంది. ఇక్కడ దీనికి మాత్రం మనము టికెట్ తీసుకోవాలండి. టికెట్ పెద్దవాళ్ళకి వచ్చేసి 70 రూపీస్ అండి, చిన్నపిల్లలకి 45 రూపీస్న 40 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ మనము చూడాల్సినవి 3 ఉన్నాయంటండి. 3 మ్యూజియంస్కి కలిపి మనకైతే టికెట్ అమ్ముతున్నారు. లేదా దేనికది విడిగా కావాలన్నా తీసుకోవచ్చు. దేనికది విడివిడిగా తీసుకున్నారనుకోండి మనకి ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. అలా కాకుండా అన్నీ కలిపి తీసుకుంటే మనకి తక్కువ కాస్ట్ అవుతుంది అనేసి మేము అన్నీ కలిపి అయితే తీసేసుకున్నాం అనమాట. మరి ఎంత అయిందో నాకైతే సరిగ్గా తెలీదు. ఇక్కడైతే మాత్రము సబ్మెరైన్ లోపలికైతే వచ్చేసామండి. అసలు నిజంగా నేను చెప్తాను, నా ఇన్నర్ ఫీలింగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి.
చాలా 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 గ్రేట్ కదండి. అసలు ఒక బోట్ లాంటి దాంట్లో ఇంత టెక్నాలజీని డెవలప్ చేయడము, అసలు ఇందులో ఏ పార్ట్ దేనికి వర్కౌట్ అవుతుంది అన్నది వాళ్ళు గుర్తుపెట్టుకోవడము, అంత నెలల తరబడి అది వాటర్లో ఉండడము, అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే చాలా గ్రేటు. ఎవరైతే నేవీలో చేస్తారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ అసలు సెల్యూట్ చెప్పాలండి. ఒక భయపడుతూ ఉండాలి కదా, 2 months వాళ్ళు ఆ వాటర్లోనే ఉండిపోతారు. ఫ్యామిలీకి భయమేస్తుంది కదా, ఎలా ఉన్నారు, మన ఇంట్లో వ్యక్తి వెళ్ళారు కదా ఎలా ఉన్నారు అని అనిపిస్తుంది. పాపము ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళకి చూడండి, చిన్న చిన్న గదులు అందులోనే ముడుచుకుని పడుకోవాలన్నమాట. ఇలా అయితే ఉంది. అసలు ఇవన్నీ చూసి అయ్య బాబోయ్ ఎలా తయారు చేశారు, ఇవన్నీ ఇంత చిన్న ప్లేస్లో ఇంత ఎలా పెట్టేశారు అని అనిపించింది. కానీ మనం చూసుకోకుండా నడిచామనుకోండి తలకి టంగా టంగా తగిలేస్తుంది. మా ఆయనకైతే ఒకసారి తగిలేసింది కూడా. అది హైట్ చాలా తక్కువ ఉన్నదనమాట. ఒక్కొక్క ప్లేస్లోని చూసుకుని వెళ్ళాలి. ఇవన్నీ ఇంకోండి వాళ్ళు పడుకోవడానికి బెడ్లు ఇలాగా. ఇందులో అంట ఈ నేవీకి వెళ్ళిన వాళ్ళు ఒక 2 months లేదా 3 months అలాగా వాటర్లోనే ఉండిపోతారు. తర్వాత వాళ్ళు మళ్ళీ పైకి వస్తారు, మళ్ళీ వేరే బ్యాచ్ వెళ్తారు. ఇలా వేరే దేశం వాళ్ళు మన మీద ఏమన్నా శత్రువులు ప్రయోగాలు ఏమైనా చేస్తే వాటిని తెలుసుకోవడం కోసము ఈ నేవీ అంటే వాటర్లో ఉండి వాటర్ ద్వారా కూడా కొంతమంది శత్రువులు వస్తారు, అలాంటి వాళ్ళని కనిపెట్టడం కోసం అయితే ఈ నేవీ వాళ్ళు అయితే పనిచేస్తారు అనేసి ఇలాగా మా హస్బెండ్ అయితే షానుమణికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇలా ఒకటి నేవీ వాళ్ళేమో వాటర్లో ఎవరైనా ఉన్నారా అన్నది చూసుకుంటూ ఉంటారు. అలాగే పైన ఉండి కొంతమంది చెక్ చేస్తూ ఉంటారు. బార్డర్లోనేమో ఆర్మీ వాళ్ళు ఉంటారు అని ఇలాగ పిల్లలకైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను మా ఆయనతో పాటు అదే పిల్లలతో పాటు నేను వింటున్నాను మా ఆయన చెప్పేవన్నీ. ఇంకైతే సబ్మెరైన్ మొత్తం అయితే చూసుకుని మేమైతే వచ్చేసామండి కిందకి. ఇక్కడ వ్యూ బాగుంది అనేసి ఒక సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను మా ఆయనతోటి. తర్వాత అయితే ఈ ఎదురుగుండా ఇంకొకటి ఉందండి. మొత్తం మేము 3 ఆటలకి కలిపి తీసుకున్నాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ సీ హ్యారియర్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏమి తీయలేదు, ఎందుకంటే అవి మాకే ఏమీ అర్థం కావట్లేదు. ఇంకా మీకు మేము చూపించి ఏం చేస్తాంలే అని ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇక్కడ మాత్రం ఈ యానిమల్స్ బొమ్మలు అవి ఉంటే షాను మను అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట. మా షానుకి ఫస్ట్ నేను జీన్స్ ప్యాంటే వేశానండి, నొక్కేస్తుంది అని చెప్పి అది జీన్స్ అయితే తీసేసింది. మళ్ళీ పిల్లలకి బట్టలు అలా వేసేవేంటి అని అనకండి, నేను మంచిగానే వేశాను, వాళ్ళే ఇప్పేశారనమాట. ఇక్కడ నెక్స్ట్ 3rd మ్యూజియం ఉందండి. సో ఇది చూడడం కోసం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. 142 మ్యూజియం అని చూసారా, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ వైజాగ్ అని ఉంది కదా, ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే షాను ఇక్కడ కైలాసగిరిలో శివుడు పార్వతిని చూసి ఆ ప్లేస్కి వెళ్దామని మొదలెట్టిందండి. కానీ కైలాసగిరికి వెళ్ళడానికి ఇంకా మాకైతే టైం సరిపోలేదు. మళ్ళీ వద్దామమ్మా, నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా ఇవన్నీ ప్లేసెస్ చూద్దాము అనేసి షానుకి అయితే చెప్పామన్నమాట. ఇది చూడండి, ఇక్కడ ఇదైతే మా హస్బెండ్ షానుమనుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఇంకా ఇలాగ మా డే 1 అయితే మాత్రము మా మావయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి నెక్స్ట్ ఏంటంటే ఈ మ్యూజియంస్ అన్నీ చూడడానికి అలాగా మా డే అంతా గడిచిపోయిందండి. ఇంకా మేమైతే అలా వెళ్తున్నాము. మా షానుకి ఎప్పటికైనా సరే ఆస్ట్రోనట్ అవ్వాలన్నది మా షాను కోరిక కదండి. మా షానుకి చెప్తున్నారన్నమాట వాళ్ళ డాడీ, నువ్వు ఆస్ట్రోనట్ అవ్వడానికి ముందు ఫస్ట్ పైలట్ అవుతావమ్మా షాను, పైలట్ అయిన తర్వాత నువ్వు ఆస్ట్రోనట్ అవుతావు అని ఇలా చెప్తున్నారు. ఇంకా నువ్వు పైలట్ అయినప్పుడు అప్పుడు నువ్వు చదువుకుంటావు కదా, అప్పుడు నీకు ఇవన్నీ అర్థమవుతాయి, అప్పుడు నీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఇవన్నీ నేర్చుకుంటావు అనేసి షానుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమో పిల్లలకి చిన్నప్పుడు ఉన్న గోల్స్ పెద్ద అయ్యే వరకు కంటిన్యూ అవుతాయి, చెప్పలేము. వాళ్ళకి టీనేజ్ వచ్చేసరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆ టీనేజ్లో వీళ్ళు పెట్టుకున్న గోల్ పైనే కనుక కష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న గోల్కి అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. బట్ ఆ టైంలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద విమానం ఉందండి. నేను ఫస్ట్ టైం ఇలాగే విమానాన్ని రియల్గా చూడడం అనమాట. ఇక్కడ అది కూడా చూసుకున్నాము. అక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ తీయకూడదని ఉందని నేను ఇంకా ఫోన్ బ్యాగ్లో పెట్టేశాను, అది చూసేసామండి. ఇక్కడ లవ్ వైజాగ్ అని ఉంది, చీకటికి ఏం కనపడట్లేదు అనమాట. అక్కడ లైట్లు కూడా ఏమీ వేయలేదండి. ఇంకా మళ్ళీ మా మను తిక్క పేచి పెడుతుందండి బాబు, మీకు తెలీదు. బీచ్ దగ్గర జారీ బల్లలు చూసిందంట, ఆ జారీ బల్ల జారుతాను అన్నదనేసి తీసుకొచ్చిన తర్వాత నేను అడిగింది ఈ జారీ బల్ల కాదు, నాకు ఎక్కువ ఉన్న జారీ బల్లల ప్లేస్కి తీసుకెళ్ళండి అని మళ్ళీ మొదలెట్టింది అనమాట.
కానీ అప్పటికే మాకు టైం అయితే 8 దాటేస్తుందండి. బాగా ఆకలేస్తుంది. నడిచి ఉన్నామేమో, కాళ్ళు లాగేసి నీరసం వచ్చేసింది. ఆటోలకి చాలా ఛార్జెస్ అవుతున్నాయండి. సుబ్బయ్య గారి హోటల్ అంటండి చాలా ఫేమస్ అనేసి చాలా మంది దగ్గర విన్నాము. అందుకనేసి వెతుక్కుంటా కూడా వచ్చేసి మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఆకలేసేస్తుంది, తిరిగి నీరసం వచ్చేసింది. నాకైతే ఎప్పుడు పడుకుంటానా అని ఉంది. అసలు వారు మా మను మాత్రమే మమ్మల్గా ఉంటుంది. మేము ఫస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. మళ్ళీ మా ఆయన సుబ్బయ్య గారి హోటల్ అంట చాలా ఫేమస్, వెళ్దాము అనేసి గూగుల్ మ్యాప్ అయితే పెట్టి మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేశారండి. ఇంకా మళ్ళీ మేము క్యాబ్ ఎక్కి సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మాత్రము ఎన్ని రకాల ఫుడ్లు వడ్డించారండి. నిజంగా అంత తినలేక ఫుడ్ అయితే వేస్ట్ అయిపోయింది. అంతంత ఫుడ్ పెట్టడం కూడా మంచిది కాదేమో అనిపించింది. ఎందుకంటే చాలా కూరలు వేస్ట్ చేసేసామండి. వాళ్ళు ఏమో వడ్డిచ్చేస్తున్నారు, వద్దన్న కూడా అలా వేసేస్తున్నారనమాట ప్లేట్లలోని. నాకైతే చాలా బాధ అనిపించింది. అంత ఫుడ్ మనం తినలేకపోయాము. మీరు నమ్మరు, ఆయాసం వచ్చేసిందండి నాకు. ఎంత తినేసరికి చాలా ఆయాసం వచ్చేసింది. అండ్ ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కరికి 280 రూపీస్ అనమాట. నాకు 280, మా ఆయనకు 280, షాను మన్నుది 180 అండి. బేబీ మీల్స్ 180, పెద్దవాళ్ళ మీల్స్ 280 అంట. అసలు చాలా బాగుంది. గోంగూర రైస్ పెట్టారు, దాన్ని ఏమంటారు, పనసపట్టు బిర్యానీ పెట్టారు, పులిహార పెట్టారండి. ఇంకా 10 రకాల కూరలు వేసి ఉంటారు, స్వీట్లు వేశారు, అప్పడం వేశారు, ఇలాగ చాలా రకాలు వేశారు. ఫస్ట్ టైం నేను పనసపట్టు బిర్యానీ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. కందిపొడి ఏంటమ్మా అదేదో పచ్చడి పేరు చెప్పారండి, దాన్ని ఏమంటారు, దొండకాయ ఆవకాయ అంట, అది ఇది మిక్స్ చేసుకుని తినండి అని ఇంత నెయ్యి వేసేసారండి. ఇంకా వేసారు, వేస్ట్ చేయలేక నేను కూడా కలుపుకుని తినేసాను. నాకేమంత ఎక్కలేదు, అది నచ్చలేదంతా. ఇంకా మిగతావన్నీ అయితే మాత్రము అలాగ తిన్నాను, కానీ మ్యాక్సిమం అవగొట్టాను కానీ తినలేకపోయాను. మధ్య రూమ్కి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ అయితే మేము బ్యాగ్ అంతా సర్దేసుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ 5 o'clock కల్లా మేము అక్కడ ఉండాలన్నమాట. 5 o'clock ఇక్కడ స్టార్ట్ అయిపోతాము, అక్కడికి 7 కల్లా అక్కడ ఉండాలి. సో ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసుకుని నేను ఇంకా పడుకుంటానండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ రోజుది. నాకు తెలిసి 2 రోజుల వ్లాగ్ని కలిపి ఒక వ్లాగ్లోనే పెడతాను అనుకుంటాను. అందుకనేసి ఈ వ్లాగ్కి ఇంకా ఎండింగ్ అయితే చెప్పట్లేదు. వీడియో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ అండి, ఇది వైజాగ్లో 2వ రోజు అండి. ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము, కాలింగ్ దగ్గరికి. సో మార్నింగే లేచి త్వరగా అయితే మేము ఫ్రెష్ అయిపోయామండి. షానుని స్నానం చేయించేసి జడేసినప్పుడు చూసానండి, చెవిలి పడేసుకుంది. ఇప్పుడు షాను చెవిలికి ఇలా ఉండే కదండి ఏలాడేవి, అవి అయితే పడిపోయింది అనమాట. ఎక్కడ పడిపోయిందని ఇక్కడ అంతా వెతికాను కానీ కనిపించలేదు. మెయిన్ ఇప్పుడు ఈ చెవిలిలో మెయిన్ బరువు దీంట్లోనే ఉంటుంది, చాలా మిస్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి, ట్రైన్కి వెళ్తున్నాము. నిన్నైతే చాలా ఆటోలు మారాల్సి వచ్చింది కదా, ఈరోజు అన్ని ఆటోలు మారకుండా మేము డైరెక్ట్ ట్రైన్కి అయితే వెళ్తున్నామండి. బ్లాగ్ అయితే ఇంకా నేను పెద్ద ఏమి షూట్ చేయను, మళ్ళీ సాయంత్రం మీతో మాట్లాడతాను. ఇక్కడ చూడండి, వెనకాల కొండ ఉంది కదా, పైన ఆకాశము, ఆ కొండ ఆకాశము 2 కలిసిపోయినట్టుగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది కదా. సో అది చూపిస్తానికే వీడియో అయితే తీసానండి ఇక్కడ. సో ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు డైరెక్ట్ మేము స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. మేము రూమ్ కూడా స్టేషన్ దగ్గరలో తీసుకున్నాం కదండి, ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. వాకబుల్ డిస్టెన్సే, మనం ఆటో ఏమి ఎక్కక్కర్లేదు. అయితే మేము రూము 2 డేస్కి తీసుకున్నామండి. అయితే ఇది చాలా లాంగ్ అయిపోవడము, అటు ఇటు తిరగలేకపోతున్నాం అనేసి రూమ్ అయితే ఈ రోజుకు వెకేట్ చేసేసాము. కానీ మనకు డబ్బులు అయితే వెనక్కి రావు. ఈ రోజుకి కూడా ఉంది మాకు, ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు ఉంది రూము. కానీ ఇంకా మేము ఇచ్చేసి మనమంట ఇంకా వేస్ట్ అయితే అయిన డబ్బులు, ఇంత దూరం తిరగలేకపోతున్నాము అనేసి ఇచ్చేసాము. ఇంక ఇదైతే ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వచ్చేసి సాయంత్రం అండి, ఇది 5:36 అవుతుంది. ఇప్పుడు మేము మళ్ళీ ట్రైన్ ఎక్కేసి చాగళ్ళు అయితే వెళ్తున్నాము. చాగళ్ళు వచ్చేసరికి మాకు 10 o'clock అయ్యిందండి. ఇంకా మనుకైతే మాత్రము నిన్నటి నుంచి ఒక్కటే ఫీవర్ అనమాట, చాలా ఫీవర్గా ఉంది. కార్యం రోజు మార్నింగ్ స్టార్ట్ అయిందండి దానికి ఫీవరు, చాలా ఫీవర్గా ఉంది. ఇంకా దాన్ని అలాగే తడిబట్టు పెట్టుకుంటూ ట్రైన్లో అయితే ఇంటికి తీసుకొచ్చేసానండి చాగళ్ళు. ఇక్కడికైతే వచ్చాక చాలా చెమటలు పట్టేస్తున్నాయండి, అంత వేడిగా ఉంది. సో త్వరగా పిల్లలకి స్నానాలు అయిపోయినాయి, నేను చేసేసాను. మనుకు మాత్రం తడిబట్టు పెట్టాను అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.